హాయ్ హలో అందరికీ అందరు ఎట్లున్నారు? మేమైతే చాలా మంచిగా ఉన్నాం. మీరు కూడా ఎట్లున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయర్రి. మా పాప కూడా మీకు అందరికీ హాయ్ చెప్తుంది. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. ఈరోజైతే మేము మా ఇంటి దైవమైన అడెల్లి పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాము. అదేనండి, నిర్మల్లో ఉన్న అడెల్లి పోచమ్మ తల్లి టెంపుల్కి ఈరోజు అయితే మేము వెళ్తున్నాము. సారంగపూర్ ఊరికి వచ్చినామంటే మనకు అడెల్లి పోచమ్మ తల్లి టెంపుల్ అయితే దగ్గరలోనే ఉంటుంది. ఇప్పుడైతే మేము సారంగపూర్ కమాన్ అయితే దాటేసినాం. సీదా అడెల్లి పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాలి. సారంగపూర్ నుండి 1-2 ఊర్లు దాటితే అయితే అడెల్లి అయితే వస్తుంది. ఒక 15-20 మినిట్స్ లోపు, సారంగపూర్ నుండి ఒక 15-20 మినిట్స్ లోపు అయితే అడెల్లికి అయితే వెళ్తాం. ఇప్పుడైతే మేము అడెల్లికి అయితే వచ్చేసినాము. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఓన్లీ ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్లోనే ఇక్కడ ముందు అయితే కోనేరు ఉంటుంది. అసలు మేము అడెల్లికి ఎందుకు వచ్చినాం అనేది చెప్పలేను కదా. మా బాబాయ్ కొడుకు పుట్టు వెంట్రుకలు తీస్తున్నారని అంటే అడెల్లికి అయితే వచ్చినాం మేము. మా ఇంటి దేవుడైన అడెల్లి పోచమ్మ తల్లికి మా వాళ్ళు పుట్టు వెంట్రుకలు ఇస్తారు. అందుకోసమని మేము వచ్చినాము. సండే రోజు అయితే ఇక్కడ ఫుల్ రష్ అయితే ఉంటుంది. ఇక్కడ పెద్ద జాతర లెక్క, ప్రతి సండే పెద్ద జాతర లెక్క అయితే ఉంటుంది ఇక్కడ అడెల్లి పోచమ్మ తల్లి దగ్గర. అడెల్లి ఊరు అడెల్లి, సారంగపూర్ మండలం, నిర్మల్ డిస్టిక్. మా వాళ్ళను కలిసి వాళ్ళను పలకరించి మేమైతే ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నాం దేవుని దర్శనం చేసుకోవడానికి.
ఇప్పుడైతే మేము అమ్మవారి దేవాలయంకి అయితే వచ్చినాము. అక్కడ కనిపిస్తున్న పెద్ద దేవాలయం అండి అది. కానీ అది కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పేసి అమ్మవారిని బాలాలయంలో ఇతను ఉంచుతున్నారు. చాలా డేస్ అయ్యి అది కన్స్ట్రక్షన్ జరగబట్టి. మేమైతే కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయలు తీసుకోవడానికి వెళ్తున్నాం. మంది బాగున్నారని చెప్పేసి టికెట్ తీసుకొని దర్శనంకి పోదామని అనుకున్నాం, కానీ ఒక్కొక్కరికి 50 రూపాయలు అంట. ఆ 50 రూపాయలు పెట్టే బదులు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు దేవుడి కోసం నిలబడి దర్శనం చేసుకునేదే బెస్ట్ అని చెప్పేసి మేము లైన్లో నిలబడి ఒక 20 మినిట్స్లో అయితే మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పటికైతే అమ్మవారు ఈ బాలాలయంలోనే ఉన్నారు. మా దర్శనం అయితే ఒక 20 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత అయితే బయటన ఇట్లా బయటని కొబ్బరికాయలు మాత్రం బయటనే కొట్టాలి, ఇట్లా చెట్ల కింద. అయితే కొబ్బరికాయ కొట్టేసి దేవుణ్ణి మంచిగా మొక్కుకొని అయితే వచ్చేసినాము. దర్శనం అయిపోయిన తర్వాత అయితే రిటర్న్ మళ్ళీ మా బాబాయ్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళినాం. అక్కడికి వెళ్ళేసి అన్నం తినేసి ఇట్లా జాతరలో సరదాగా తిరుగుదామని చెప్పేసి వచ్చినాము. మా పాపని తీసుకొని మా చెల్లెల్ని తీసుకొని అయితే వచ్చినాం. వచ్చిన తర్వాత ఇక్కడ మా పాపను అయితే కాళ్ళు తిప్పిస్తుంటే ఎక్సైట్మెంట్తో ఉన్నది. ఆమె అయితే ఫస్ట్ టైం ఆమె పుట్టిన నుండి ఇట్లా ఎంజాయ్ చేయడం అనేది. ఆమె తిప్పుతలేదు కానీ మేమే తిప్పుకొని మేమే పైసలు ఇచ్చుకున్నట్టున్నది ఆడైతే. మా కీర్తనని కూడా తిప్పిపించినాము. ఒక్కోళ్ళకి 20 రూపాయలు అంట. మేమే తిప్పుకొని మేమే ఊగొచ్చినాము. ఎప్పుడు సండే అయినా కానీ ఇక్కడ ఫుల్ జాతర ఉంటుంది ఆడేళ్ళ దగ్గరనైతే. టైంపాస్ కోసమని ఈ రింగుల ఆట దగ్గరకు వచ్చి 10 రూపాయలకు 3 రింగులు అయితే తీసుకొని ఆడుకున్నాము. మా చెల్లె 3 నేను 3 20 రూపాయలు పెట్టి 6 రింగులు అయితే తీసుకున్నాం మేము. మీరు ఎప్పుడన్నా రింగుల ఆటలో ఏమైనా గెలుచుకున్నారా? మేమైతే ఎప్పుడు ఏం గెలుచుకోలేమండి. ఎప్పుడు కూడా ఒక్కటి కూడా పడదు. వాళ్ళు ఏం ట్రిక్ పెడతారో కానీ ఓన్లీ టైంపాస్ కోసమే ఈ రింగుల ఆట అనేది ఆడడం అంతే. మీరేమంటారు దీనికి? ఈ కొన్ని క్లిప్పులు అవి ఇవి తీసుకుందామని చెప్పేసి గాజులు గిట్లా అని వీటికి వచ్చినాము. ఒక నల్ల ఉసల దండ, 2 టిక్కుల ప్యాకెట్, చిన్న పెద్ద టిక్కుల ప్యాకెట్, ఒక స్టోన్స్ పిన్స్ అయితే, ఇక కాంటాలు, ఒక డిస్కో రబ్బర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చుట్టాలందరికీ బాయ్ బాయ్ చెప్పేసి అయితే మేము ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ గండి రామన్న పార్క్ అయితే కనిపించింది మాకు. మీరు ఎప్పుడైనా లోపలికి వెళ్ళారా? మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు బయట నుండి చూడడమే తప్ప. ఇదేనండి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.